సర్వశిక్ష అభియాన్లో పనిచేసేటువంటి కాంట్రాక్ట్ ఉద్యోగులు కావచ్చు, అవుట్సోర్సింగ్ ఉద్యోగులు కూడా తమ యొక్క సమస్యల పరిష్కారం కావాలంటే ఏ రకమైనటువంటి ఉద్యమాలను నిర్మించాలి, ఏ రకమైన పద్ధతుల్లో ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్ళాలి అనే విషయం తెలుసుకోవాలంటే ఖచ్చితంగా వీడియోని స్కిప్ చేయకుండా చివరిదాకా చూసినప్పుడు మాత్రమే దానికి సంబంధించిన విషయం మొత్తం కూడా అర్థమవుతుంది. మిత్రులారా, నేను అందరికీ నమస్కారం. నేను మీ నాగార్జున. ఫ్రెండ్స్, సర్వశిక్ష అభియాన్లో పనిచేసేటువంటి క్లస్టర్ రిసోర్స్ పర్సన్స్, అదేవిధంగా ఎంఎస్ కోఆర్డినేటర్లు, అదేవిధంగా ఐఈ రిసోర్స్ పర్సన్లు, పార్ట్ టైం ఇన్స్ట్రక్టర్స్, కేజీబీవీ సిబ్బంది, ఈ 5 రంగాలే కాకుండా ఇతరత్ర ఉన్నటువంటి సర్వశిక్ష అభియాన్లో పనిచేసేటువంటి మరికొంతమంది మిత్రులు, వాళ్ళు అందరూ మొత్తం టోటల్ కలుపుకొని 19,500 మంది దాకా దీంట్లో ఉద్యోగాలు కొనసాగుతున్నారు. అయితే మరి వీళ్ళు ఏ రకమైనటువంటి ఉద్యమాన్ని నిర్మించాలి, మరి ఏ రకంగా వీళ్ళు చేసేటువంటి పోరాటం మొత్తం కూడా నీరు గారిపోవడానికి కారణం ఏంది అంటే, ముందు వీళ్ళు ఈ సర్వశిక్ష అభియాన్లో పనిచేసేటువంటి ఏ వింగ్ అయినా సరే అందరూ కలిసి కూడా ఐకమత్యంతో ఉండాలి. ఒక మండలంలో కేజీబీ ఉంటుంది, పీటీఐలు ఉంటారు, ఎంఎస్ కోఆర్డినేటర్లు ఉంటారు, ఐఈ రిసోర్స్ పర్సన్స్ ఉంటారు, అదేవిధంగా సర్వశిక్ష అభియాన్ కింద పనిచేసే మరికొంతమంది ఉద్యోగులు ఉంటారు. వీళ్ళందరినీ కూడా మండల వైజ్గా కమిటీలు ఏర్పాటు చేసుకోవాలి. ఈ కమిటీలు ఏర్పాటు చేసుకోకుండా మన వాళ్ళు ఏం చేస్తున్నారంటే డైరెక్ట్ రాష్ట్ర కమిటీలు వేసుకుంటున్నారు. రాష్ట్ర కమిటీలు వేసుకొని ఏం ఉద్ధరిద్దామనన్నా, ఒక ఇల్లు కట్టాలంటే ఫౌండేషన్ ఇంపార్టెంట్, ఒక ఉద్యమం నిర్మించాలంటే క్షేత్రస్థాయి కమిటీలు ఇంపార్టెంట్. వీళ్ళు ఆ రకమైనటువంటి కమిటీలు వేసుకొని ఉద్యమానికి పిలిపించినప్పుడు అది జిల్లా కేంద్రంలో కావచ్చు, మండల కేంద్రాల్లో కావచ్చు, లేకపోతే రాష్ట్ర వ్యాప్తంగా కార్యక్రమాలు చేస్తున్నప్పుడు ఖచ్చితంగా కలెక్టరేట్ ముందు అనేది ఈ యొక్క నిరసన తెలియజేయడం జరుగుతుంది. ఆ జరుగుతున్న క్రమంలో మండలాలలో ఉన్నటువంటి అంటే ఒక జిల్లాలో ఉండేటువంటి అన్ని మండలాలు ఒక్కసారిగా చేయకుండా, ఒక ఉదాహరణ ఒక 30 మండలాలు ఉంటే ఒక 5 మండలాలు ఒకరోజు ఈ రకంగా చేసుకుంటూ పోతుంటే ఎవరికి కూడా ఆర్థిక భారం అనేది వాళ్ళ మీద పడకుండా వాళ్ళు ఉద్యమంలో కలిసిపోవడానికి వచ్చే అవకాశం ఉంటుంది. ఆ రకంగా చేసుకుంటే చాలా బెటర్గా ఉంటుంది. ఇంకొకటి ఏంటంటే, ఇక్కడ పీటీఐలు కావచ్చు, సిఆర్పీలు కావచ్చు, ఇక ఎవరైనా సరే ఈడొక పెద్ద ఇబ్బందికరమైనటువంటి విషయం ఉన్నది. ఏంటంటే ఈరోజు చాలామంది పీటీఐ మిత్రులు అంటున్నారు, మనం ఏం సాధించలేమా, ఏం చేయలేమా ఏందనేది. ఇంకోటి, ఈ పీటీఐలోనే దాదాపు 5-6 రాష్ట్ర కమిటీలు ఉన్నాయి. ఏ కమిటీ ఏం చేస్తున్నది అది ఎవరికి కూడా తెలియని పరిస్థితి ఉన్నది. కానీ ఆ రకంగా కాకుండా అందరూ ఒక తాటి మీదకి రావాలి. ఇంకొకటి ఏంటంటే, ఈ పీటీఐలలో చాలామంది వాళ్ళ భార్యనో భర్తనో ఇంకొక ఉద్యోగం చేసే పరిస్థితులు ఉన్నారు. అట్లా ఉండటం వల్ల వీళ్ళకేంటంటే, నేను పోకపోతే ఉద్యోగం ఆగుద్దా, నేను పోకపోతే అయితే ఏముందిలే, నాకైతే నష్టం లేదు కదా అనే భావనలో ఉండటం వల్ల ఏమవుతుందంటే, ఆ ఒక్క వ్యక్తి అలా అనుకోవడం వల్ల ఆయన ఒక్కడు ఉంటే బాగానే ఉంటుంది, అట్లా ఉండడు. ఆయన ఏం చేస్తాడంటే ఇంకా 10 మందికి అంటిస్తాడు, ఆ 10 మంది ఆగిపోతారు, ఈడ ఉద్యమం నీరు గారిపోతుంది. ఈ రకంగా చేయడం వల్ల ఈ యొక్క జీతాల మీదే ఆధారపడి జీవించేటువంటి పీటీఐ మిత్రులు ఎన్ని రకాల ఇబ్బందులు ఎదుర్కొంటున్నారంటే, ఉద్యోగం చేసేటప్పుడు ఒక జిల్లాకి పోవాలంటే ఒక జిల్లా దాదాపు 60 కిలోమీటర్ల దూరం ఉంటే రానుపోని ఛార్జీలు ఏంది, అక్కడ ఉన్నటువంటి ఖర్చులు ఏంది, మరి ఇంట్లో పిల్లలను చూసుకునేటువంటి పరిస్థితి ఏంది. కాబట్టి ఒక్కసారిగా అందరి మీద భారం పడకుండా మండలాల వారీగా కొన్ని మండలాల వారీగా చేసుకుంటూ పోయినప్పుడు సాధ్యమవుతుంది. ఇది సాధ్యం కావాలంటే క్షేత్రస్థాయిలో మండల కమిటీలు అనేది పటిష్టంగా ఏర్పాటు చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. ఇంకొకటి ఏంటంటే, ఇక్కడ ప్రభుత్వానికి కూడా ఒక భయం అనేది ఉండాలి. అది ఎప్పుడు ఉంటుంది అంటే, ఆ సిబ్బంది లేకపోతే ప్రభుత్వ కార్యకలాపాలు జరగవు, ఆగిపోతాయి అనే భయం ఉండాలి. అది ఎవరు ఆగితే భయం ఉంటుంది వాళ్ళకి అని అంటే,
రిసోర్స్ పర్సన్స్ లేకపోయినా స్కూల్ నడుస్తాయి, పార్ట్ టైం ఇన్స్ట్రక్షన్స్ లేకపోయినా స్కూల్ నడుస్తాయి, ఈ రిసోర్స్ పర్సన్ తర్వాత ఎంఎస్ కోఆర్డినేటర్ లేకపోయినా నడుస్తాయి. కానీ ఇక్కడ ఈ ఉద్యమానికి కీలకమైనటువంటి గుండెకాయ ఎవరయ్యా అంటే కేజీబీవీ సిబ్బంది. ఆ కేజీబీవీలో ఉన్నటువంటి పిల్లలందరూ కూడా అక్కడే హాస్టల్లో ఉంటారు. ఆ యొక్క సిబ్బంది కూడా అక్కడే ఉంటూ వాళ్ళని వెన్నంటే చూసుకుంటూ ఉంటారు. వీళ్ళు ఎప్పుడైతే ఉద్యమంలో పటిష్టంగా అడుగు కదం తొక్కుతారో అప్పుడు మాత్రమే ఆ ఉద్యమం ఉవ్వెత్తిన ఎగుసుపడి ప్రభుత్వాన్ని దిగివచ్చే విధంగా చేస్తుంది. కానీ ఇక్కడ ఏమవుతుందంటే కొంతమంది నాయకులు లాలూచిపడో లేకపోతే ఇంకొక రకంగా బెదిరింపులకి భయపడో లాస్ట్కి వచ్చేసరికి ఉద్యమాన్ని ఎంత తొందరగా ముగిస్తే అంత మంచిదన్న ఉద్దేశంతో ఉద్యమాన్ని ముగించే పరిస్థితిలోకి వెళ్ళిపోయారు. ఈ రకంగా చేయడం వల్ల ఏమవుతుంది, ఇంకొకసారి మనం ఉద్యమం చేసినప్పుడు వీళ్ళు ఏముందిరా ఏదో ఒక రూపంలో భయం పెట్టినా ఇంకొక రూపంలో ఏదో ఒకటి చేసినా వీళ్ళు వెనక్కి తగ్గుతారు, మనకేమీ ఇబ్బంది లేదనేది ప్రభుత్వం కూడా ఆలోచించే పరిస్థితిలో ఉంటుంది. మరి ఆ ఆలోచన వచ్చే విధంగా ఎవరు చేస్తున్నారంటే మనలో ఉన్నటువంటి మిత్రులే చేస్తున్నారు. అట్లా కాకుండా తెగించి పోరాటం చేస్తే అయితే అవుతుంది, ఊరితే ఊరుతుంది, ఉంటే ఉంటుంది, పోతే పోతుంది అన్న పద్ధతిలో కానీ ఉద్యమాన్ని తీసుకుపోయినప్పుడు ఖచ్చితంగా ఉద్యమం అనేది నిలబడుతుంది. మరి అలా ఉండి పనిచేయడానికి ముందుకొచ్చినటువంటి వాళ్ళకు కూడా ఈ ఉన్నటువంటి వెనకాల ఉన్నటువంటి ఉద్యోగులు కూడా అందరూ కూడా అతని వెనకాల వెళుతూ ఉద్యమాన్ని బలోపేతం చేయాలి. ఈ రకంగా చేసుకున్నప్పుడు మాత్రమే ఉద్యమం అనేది సక్సెస్ఫుల్ అవుతుంది. కానీ నేను పీటీఐ మిత్రుల్ని మీకు దండం పెడుతున్నా, మిత్రులారా మీరు ఎట్లా ఆలోచన చేస్తారంటే ఒకడు ముందుకెళ్తున్నట్టు ఇంకొకటి వెనకాల పట్టుకొని లాగుతూనే ఉంటాడు. ఎందుకన్నా ఇది చెప్పండి, మీరు ఒక్కసారి ఆలోచించండి. మీరు అన్నా నేను చేయలేదన్నా, నేను చేయలేదు, ఇంకొక వ్యక్తి చేస్తున్నాడు, అతని వెనకాల పోదామన్నా మనం తప్పేముందన్నాడా. కానీ మనం అటు పోం. మనం ఏం చేస్తామంటే ఆయనకి ఏం లాభం లేకపోతే వస్తున్నాడు, ఏం లాభం ఉంటుంది అన్న 11,700 రూపాయలు జీతం చేసేటోడికి ఏం లాభం ఉంటుంది. ఒక్కసారి ఆలోచించండి మీరన్నా. మార్పు ఎప్పుడైనా సరే ఒక మార్పు కోరుకునేటువంటి వ్యక్తి ముందు అతను మారాలి. అతను మారుకున్నకి మార్పు రావాలంటే ఏడ తగలబడుతుంది అన్న ఇదంతా ఏదన్నా అవుతుందా ఇది? ఒక్కసారి ఆలోచించండి మిత్రులారా. ఏ కోణంలో కూడా ఒకరికొకరు సహకరించుకునే పరిస్థితి లేదా? ఒకడు ఇబ్బంది అయితే వాడు వెనకాల నిలబడే పరిస్థితి లేదా? పోనీ సరే మన బుద్ధి ఇట్టుంది, పోనీ ఏరే వాళ్ళు చేస్తున్నారు, మరి వాళ్ళు ఏమన్నా మన బుద్ధులు చూస్తే మనకు ఇచ్చేటువంటి ప్రియారిటీ వాళ్ళు ఇస్తున్నారా? ఏమి ఇస్తున్నారన్న? మన డిమాండ్స్ పెడతారు, ఉద్యమాలు జరిగేటప్పుడు మన డిమాండ్స్ పెడతారు, మన చక్కదనం బాగలేదని చెప్పి వాళ్ళు ఏం చేస్తున్నారు, వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటూ మన దూరం పక్కన. దానివల్ల నష్టం ఎవరికి? రాష్ట్రంలో ఉన్నటువంటి 2,150 మందికి నష్టమేనా? ఈ రకంగా ఎందుకు ఆలోచన చేయలేకపోతున్నారన్నా? మారాలన్నా మనం ఇప్పటికైనా. ఏముందన్నా, దాదాపు ఈ ఉద్యోగాల్లో పనిచేసేటోళ్ళు దాదాపు చాలా మందికి కూడా ఏజ్ లిమిట్ కూడా అయిపోయిందన్న. ఎక్కడ ఆలోచిస్తున్నారన్నా? కానీ పోనీ ఆ ఏజ్ ఉన్న వాళ్ళన్నా ఏమన్నా చేసుకునే పరిస్థితి అంటే ఇప్పుడు ఈ రోజుల్లో ఏమి లేదన్నా. ఒకసారి ఆలోచించండి మిత్రులారా. పీటీఐలే కాకుండా సర్వశిక్ష అభియాన్లో ఉన్న వాళ్ళందరూ కూడా ఒక తల్లి బిడ్డల లెక్క ఐక్యంగా ఉండి ఉద్యమాలు చేసినప్పుడు మాత్రం ప్రభుత్వం దిగి వస్తుంది. మనం అనుకున్న డిమాండ్స్ మొత్తం నెరవేరుతాయి. అందరి కష్టాలు గట్టెక్కి అందరూ కూడా చాలా హ్యాపీగా ఉండేటువంటి అవకాశం ఉంటుంది. మిత్రులారా, ఛానల్ చూస్తున్న మిత్రులు ఖచ్చితంగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటారని కోరుతున్నాను.